ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నేను మా ఫ్రెండ్ని చంపేసింది. ఒక అమ్మాయికి లెటర్ ఇచ్చే సంస్కృతి కూడా ఈ దేశంలో లేదా? మన సంస్కృతి సాంప్రదాయం ఇదేనా నీకు నేర్పించింది? నన్ను వదిలేసి వెళ్ళిపోవరా మావా. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా? కాదు, మావాడు అంతరాత్మయ్య నాతో మాట్లాడుతుంది. రే మామ, రే గోపే మావా. అబ్బా, అంతరాత్మ ఏంట్రా? నేనే. నువ్వా? మరి బ్లడ్ ఏంట్రా? వీడిదా? లేవరా, ఎంత బరువు ఉన్నాడు? వర్ష. అబ్బో ఈడియట్. వర్ష బాధపడకరా. అబ్బా, ఇంత ముందన్న దూరం నుంచి తిట్టేది, ఇప్పుడు నీ వల్ల డైరెక్ట్ కొట్టింది. పదా హలో, రేయ్ వస్తున్నా ఉండురా. 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు కదా, అసలు ఏం రాశాడో చూద్దాం. గౌరవనీయులైన వర్ష గారికి. అబ్బో, నేను రాయినది ఏమనగా, నా పేరు గోపి కందుకూరి అండి. నా వయసు 24. నాది పుడ్యమి నక్షత్రం. నాకెందుకు చెప్తున్నాడు? నాది 2వ పాదం అండి. పుట్టింది బుధవారం 5:30 మా అమ్మ నన్ను కన్నయ్య అంటుందండి. ఛీ, నేనేమన్నా పూజారిని అనుకుంటున్నాడా? అర్చన దగ్గర రాయాల్సింది మొత్తం ఇక్కడ రాసి పంపించాడేంటి? ఛీ! ఏంటిది? వర్ష, చిన్నప్పుడే మా అమ్మ నన్ను మోసం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ మా అమ్మ నాకు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది. ప్రేమ అనేది ఈ విశ్వంలో కల్లా చాలా అద్భుతమైనది, దానికి అంతం లేదురా కన్నా, నిన్ను నాలా ప్రేమించే అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పేది. కానీ వర్ష, నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీ కళ్ళల్లో మా అమ్మ నాపై చూపించే ప్రేమ కనిపడింది. నిన్ను ఎంతలా చూసుకుంటానో చెప్పలేను, కానీ ఆ దేవుడు చనిపోయిన మా అమ్మని తిరిగి మళ్ళీ నాకు ఇస్తే ఎలా చూసుకుంటానో అంతలా చూసుకుంటాను వర్ష. ఐ లవ్ యూ. వీడు నన్ను ఇంతలా ప్రేమించాడా? ఏదో చుట్టూ తిరుగుతుంటే పోకిరోడు అనుకున్నా. రేపు చెప్తా వాడి సంగతి. లేదు వర్ష, అంతా ఏదో నాకు శివగాడే చేశాడు వర్ష. మెచ్చురైన అమ్మాయిలా మూల కూర్చొని నడుస్తున్నాడేంటి? నువ్వు ఆగరా.
దేవుడా, నాకు ఏ ఆపద రాకుండా చూడు స్వామి. అరే ఇక్కడ కూడా నా ప్రాణం తైలేవారా నువ్వు? నేనే ద్రోహం చేశాను మీకు. సారీ. నిజం చెప్పు, మన ప్రేమ గురించే కోరుకున్నావు కదా? లేదురా, మన ఇద్దరికి పుట్టబోయే పిల్లల గురించి కోరుకున్నా.